తెలంగాణ కథా రచయితల్లో నెల్లూరి కేశవస్వామిది ప్రత్యేక స్థానం. ఇతివృత్తానికి విశేష ప్రాధాన్యమిచ్చి కథాబలంతో పాటు కథన శిల్పాన్ని నిర్వహించి అందరినీ ఆకట్టుకోవడం కేశవస్వామి లక్షణం. విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ జీవితం, సంస్కృతి, పరిస్థితి కథల్లో ఆవిష్కరించిన ఉత్తమ రచయిత కేశవస్వామి. నెల్లూరి కేశవస్వామి 1920లో హైదరాబాదులో జన్మించాడు. నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేశాడు. హైదరాబాద్ సంస్థాన సామాజిక పరిణామాలన్నిటినీ ప్రత్యక్షంగా చూసిన రచయిత. పసిడి బొమ్మ ఆయన తొలి కథా సంపుటి. రెండో కథా సంపుటి చార్మినార్. వెలుతురులో చీకటి కేశవస్వామి సుప్రసిద్ధమైనటువంటి నవల. నవాబుల దేవిడీలు, పరదా సంస్కృతి, రాజ్యస్థితి, ముస్లింలు, హిందువులు, ఆ పాత్రల స్వభావాలు, ప్రత్యేక పరిస్థితులు చార్మినార్ కథల్లో చిత్రితమైనాయి. ఆయన రచించిన కథలన్నిట్లో గొప్ప కథ యుగాంతం. సంస్థాన పరిస్థితి, తిరుగుబాటు, రజాకార్ల అరాచకాలు మొదలుకొని విమోచన దాకా జరిగిన పరిణామాల ప్రతిబింబం యుగాంతం. మనుషులు ఏ పరిస్థితుల నడుమ ఎట్లా తయారవుతారో చెప్పిన కథ యుగాంతం. మతం కంటే మానవత్వం గొప్పదని చాటి చెప్పిన మంచి కథ యుగాంతం. 15 సెప్టెంబర్ 1948 పోలీస్ యాక్షన్ మొదలై ఆనాటికి 3వ రోజు. మేము హైదరాబాద్ నగరంలో చాటుమాటుగా వాల్యూమ్ బాగా తగ్గించి ఆల్ ఇండియా రేడియో వింటున్నాం. భారత సైన్యాలు పలువేపుల నుండి హైదరాబాద్ రాష్ట్రంలోకి చొచ్చుకు వస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు దిశను విజయవాడ నుంచి, పడమరలో షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్య దళాలు హైదరాబాద్ నగరానికి దాదాపు 50 మైళ్ళ దగ్గరగా వచ్చేశాయి. రేపో మాపో నగర ప్రవేశం చేయొచ్చు. తక్కిన వైపుల నుంచి వచ్చే దళాలు అట్టే చురుకు చూపడం లేదు. కారణం అనూహ్యం. హైదరాబాద్ ప్రత్యేక ప్రసార కేంద్రం దక్కన్ రేడియోలోంచి రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా ప్రసారాలు వస్తున్నాయి. వీటి ప్రకారం హైదరాబాద్ సైన్యాలు, ఇత్తెహాదుల్ ముసల్మీన్ రజాకార్ దళాలు కలిసి భారత సైన్యాల్ని తరిమి కొట్టేస్తున్నాయి. వాళ్ళ ధైర్య సాహసాల్ని పొగుడుతూ భారత ప్రభుత్వాన్ని అనేక రకాలుగా తిట్టిపోస్తూ పాటలు, పద్యాలు, ఉపన్యాసాలతోనూ ఖాసిం రజ్వీ జిందాబాద్, ఆజాద్ హైదరాబాద్ పాయిందాబాద్ అన్న నినాదాలతోనూ హోరెత్తిస్తోంది రేడియో. కానీ హైదరాబాద్ నగరం మాత్రం ప్రశాంతంగానే ఉంది. ఆఫీసులు, స్కూళ్ళు, కాలేజీలు, దుకాణాలు తెరిచే ఉన్నాయి. ప్రజల దినచర్యల్లో చెప్పుకోదగ్గ మార్పేమీ రాలేదు. హిందువులు భయంగా, బిక్కుబిక్కుమంటూ, వంచిన తలలు ఎత్తకుండా మౌనంగా తమ తమ పనులు చేసుకుంటూనే ఉన్నారు. సాయంత్రం కాగానే మాత్రం దుకాణాలన్నీ, ముఖ్యంగా హిందువులవి మూతపడిపోయేవి. రోడ్లంబటి ఒక్క హిందువు కనిపించేవాడు కాదు. ముస్లింలు మాత్రం బాహాటంగా తిరుగుతూ ఉండేవారు. అల్పతరగతికి చెందిన ముస్లింలు కత్తులు, కటార్లు, హాకీ కర్రలతో విచ్చలవిడిగా తిరుగుతుండేవారు. ఈ విపరీత వాతావరణం ఈ 3 రోజులే కాదు, దాదాపు సంవత్సరం నుంచి, అంటే భారతదేశానికి స్వాతంత్రం లభించాక నిజాం నవాబ్ హైదరాబాదును
స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించినప్పటి నుంచి ఇలాగే ఉంటుంది. జిల్లాల్లో అక్కడక్కడ అప్పుడప్పుడు రజాకార్లు, పోలీసులు కలిసి బలవంతాన్నైనా హిందువులను స్వతంత్ర రాష్ట్రానికి అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతో పల్లెలపైకి దాడి చేసి హత్యలు, దోపిడీలు, స్త్రీల మానభంగాలు లాంటి దారుణ హింసాకాండలు జరుపుతున్నారని వింటూనే ఉన్నాం. కానీ నగరంలో మాత్రం గంభీర వాతావరణం, చెదురుమదురు సంఘటనలు తప్ప హింసాకాండలు జరిగేవి కావు. ప్రజానాయకుల్లోనూ ధనవంతుల్లోనూ చాలా మట్టుకు పారిపోయి రాష్ట్రేతర ప్రదేశాల్లో సురక్షితంగానే ఉండిపోయారు. కొందరు ఆడవాళ్లను మాత్రం నగలతో సహా బయటకి బంధువుల ఇళ్లలోకి చేర్చేశారు. మాలాంటి సాధారణ ప్రజానికం ఎటూ పోలేక ఊపిరి బిగబట్టి ఇక్కడే ఉండిపోయారు. మా ఇంట్లో నేను, అమ్మ మాత్రమే ఉండేవాళ్ళం. హిందూ వాడలోనే ఉంది ఇల్లు. కానీ కొద్ది దూరంలో ఒక మసీద్ కూడా ఉంది. దాని చుట్టూ కొన్ని ముస్లింల ఇళ్ళు ఉన్నాయి. అప్పట్లో అవి పాము పుట్టల్లా కనిపించేవి మా కళ్ళకి. ఆఫీసులో మాది ఇంజనీరింగ్ శాఖ. ఎక్కువ హిందువులే ఉండేవాళ్ళు. అయినా ఆఫీసర్లు, క్లర్కులు, చప్రాసీలు అంతా ముస్లింలే. దాంతో ఆఫీసులో రాజకీయాలు చర్చించుకునే ధైర్యం మాకుండేది కాదు. ముస్లిం క్లర్కులు ఉర్దూ పత్రికల్లో భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సర్దార్ పటేల్ని తెగతిడుతూ రాసిన రాతలన్నీ గట్టిగా చదువుతుంటే విని విననట్టు మా పనేదో మేము చేసుకుంటూ కూర్చునేవాళ్ళం. నా తోటి ఇంజనీర్లలో ఇద్దరు ముస్లింలు కూడా ఉండేవాళ్ళు. ఒకడు లాభాల్లో పక్కా రజాకార్ అని తెలుసు, వాడికి దూరంగానే ఉండేవాణ్ణి. రెండో వాడు నా సహాపాఠి కూడాను, కొంచెం కమ్యూనిజ భావాలు గలవాడు. నిజాంను, అతని యాజమాన్యంలో సాగుతున్న జమీందారీ నిరంకుశ వ్యవస్థను విమర్శిస్తుండేవాడు. అతని ఎదుట మాత్రం అప్పుడప్పుడు నా మనసులోని మాట వెళ్ళగక్కుతూ కాస్త తేలిక పడేవాణ్ణి. పోలీస్ యాక్షన్ మొదలైందని తెలియగానే రొమ్ము మీది పెద్ద బరువు తీసేసినట్టు అనిపించింది. ఇక కొద్ది రోజుల్లోనే బంధవిముక్తులమవుతామన్న సంతోషంతో ఉప్పొంగిపోయాం. కానీ వెంటనే మరో భయం ఆవరించింది. ఇంతవరకు శాంతంగానే ఉన్న ముస్లింలు అటు భారత సేనలు దెబ్బపై దెబ్బ తీస్తుంటే తట్టుకోలేక గదిలో బంధించిన పిల్లిలా మా పైన ఎక్కడ విరుచుకు పడతారోనని భయంగా ఉంది. వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి, పోలీసు బలగం వెనక ఉంది. మేము నిరాయుధం. దినమొక గండంగా, రాత్రిళ్ళు మహాగండంగా గడుస్తున్నాయి. ఆ రోజు మూడో రోజు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చాను. రాగానే తలుపులు బిగించేసి కిటికీలన్నీ మూసేసి రేడియో దగ్గర చెవి పెట్టి కూచున్నాను. అమ్మ కూడా కూచుంది దిగాలుగా. నేను వింటున్న వార్తల సారాంశాన్ని చెబుతూ నా భయాన్ని నాలోనే దాచుకుని అమ్మకు ధైర్యం చెబుతున్నాను. నాకు ఆకలిగా లేకున్నా అమ్మ బలవంతం మీద పెందరాలే భోంచేశాం. అమ్మ పడుకుంది. పూర్వమైతే నిద్ర వచ్చేదాకా ఏవేవో కీర్తనలు పాడుకుంటూ ఉండేది. ఇప్పుడు అవన్నీ మానుకుంది. మనసులోనే ప్రార్థించుకుంటుందేమో. కొద్దిసేపట్లోనే నిద్రపోయింది. నాకు నిద్ర రావటం లేదు. రేపేమవుతుందో తెలియక ఒకవైపు సంతోషము, మరోవైపు దిగులుతో కొట్టుమిట్టాడుతున్నాను. లేచొచ్చి రేడియో దగ్గర కూర్చున్నాను. వార్తల్లోనూ సంగీతంలోనూ నా భయాల్ని పారదోలడానికి ప్రయత్నం చేస్తూ. రాత్రి 10 గంటలప్పుడు ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. చప్పున రేడియో ఆపేశాను.
స్వామి అన్న పిలుపు వినిపించింది. ఒక్కసారి ఉలిక్కి పడ్డాను. భయంతో ఒళ్ళంతా రోమాంచితమైపోయింది. గుండె దడ హెచ్చింది. ఎవరై ఉంటారు? హిందువులెవ్వరూ ఇల్లు వదిలి రావటం లేదు. ముస్లిం స్నేహితులు ఎవరొస్తారు? అది ఇంత రాత్రి. స్వామి సాబ్ మళ్ళీ పిలుపు. పరిచిత కంఠంలాగే ఉంది, కానీ ఎవరో పోల్చుకోలేకపోతున్నాను. ఎవరు అంటూ హాల్లోకి వెళ్ళాను. ఎదురుగా అమ్మ. ఇంకా నిద్రపోలేదేమో. గాబరాగా ఎవర్రా అది అంటూ దగ్గరికి వచ్చింది. ఎవరో నన్నే పిలుస్తున్నారమ్మా, తెలిసిన వాడిలాగే ఉంది. వద్దు, తలుపు తీయకు, రోజులు మంచివి కావు. తీయను, కానీ ఎవరో ముందు కనుక్కుంటాను అంటూ తలుపు దగ్గరికి వెళ్ళి కొంచెం ధైర్యంగానే ఎవరది అన్నాను. నేను స్వామి, దిలావర్ని, దిలావర్ హుసేన్. దిలావర్ నా పాత మిత్రుడు. దిల్లు, అవును, అతని కంఠమే అది. అమ్మా దిలావర్, దిల్లు నా స్నేహితుడు, నీకు తెలుసుగా. అయినా తలుపు తీయకు, ఎవరిని నమ్మటానికి లేదు. లేదమ్మా, వాడే అయితే ఏ భయమూ లేదు. ఉండు, ఒక్కడే వచ్చాడో వెంట ఎవరైనా ఉన్నారో చూస్తాను అంటూ హాల్లో లైట్ ఆర్పి మెల్లగా కిటికీ గడియ తీసి ఒక రెక్క కొద్దిగా తెరిచి పొంచి చూశాను. బయట స్ట్రీట్ లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఇంటి ముందు ఒకే ఒక్క ఆకారం నిల్చుని ఉంది. షేర్వానీ పైజమాతో ఉన్నాడు. తలకు టోపీ లేదు. మొహం స్పష్టంగా కనిపిస్తోంది. దిలావరే. నాకు బాగా ధైర్యం వచ్చేసింది. దిలావర్, నువ్వా? ఇప్పుడు ఇంత రాత్రి? అవును, నేనే. తలుపు తెరువు. ఎక్కడి నుంచి వస్తున్నావు? చెబుతా, ముందు తలుపు తీ. కిటికీ తలుపు మూసేశాను. హాల్లో లైటు వేశాను. అమ్మా, మరేం భయం లేదు. దిలావరే ఒంటరిగానే వచ్చాడు. చేతిలో కర్ర కానీ కత్తి కానీ లేదు. తలుపు తెరుస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అంటూ తలుపు దగ్గరికి నడిచాను. అమ్మ వెళ్ళలేదు, అక్కడే నిలుచుంది బిక్క చచ్చి చూస్తూ. తలుపు తెరిచాను. దిలావర్ లోపలికి అడుగు పెట్టగానే అమాంతంగా నన్ను కావలించుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టాడు. నేను ఉక్కిరి బిక్కిరి అయ్యాను. అమ్మ తలుపులు వేసి గడియ పెట్టేసింది. దిల్లు, ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? వీపు మీద మెల్లగా తడుతూ అడిగాను. నాశనం, సర్వనాశనం అయిపోయింది. ఏమిటి? మన రాష్ట్రం మట్టిపాలైపోయింది. యూనియన్ వాళ్ళు వచ్చేస్తున్నారు. రేపటి వరకు ఇక్కడికి కూడా వచ్చేస్తారు. నిజాంగాడు లొంగిపోయాడు. ఆ చివరి మాట వినగానే నా హృదయం ఆనందంతో పరవశించిపోయింది. రా రా, ఇలా వచ్చి కూచో అంటూ డ్రాయింగ్ రూమ్ కేసి నడిపించాను. దిలావర్ దృష్టి అమ్మ మీద పడగానే, అమ్మా, నేను దిల్లును, నాకు ఆకలిగా ఉందమ్మా అన్నాడు దీనంగా. అమ్మ కళ్ళు మెరిశాయి, కరుణతో నిండిపోయాయి. ఇప్పుడే తెస్తాను, నువ్వు చేతులు కడుక్కో అంటూ లోపలికెళ్ళింది. అప్పుడు గమనించాను, వాడు వేసుకున్న గుడ్డలు మట్టి గొట్టుకుపోయాయని, కాళ్లకు చెప్పులు కూడా లేవని, జుత్తంతా రేగి ఉందని. వెంటనే వెళ్ళి నావి చలవ చేసిన కుర్తా పైజామా తెచ్చి ఇచ్చాను. దిలావర్ మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని బట్టలు మార్చుకున్నాడు. వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను పక్కనే కూర్చున్నాను. అమ్మ ఒక పళ్ళెంలో అన్నం, కూరలు, నీళ్ళ గ్లాసు తెచ్చిపెట్టింది. అది చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు
గబగబా తినడం మొదలెట్టాడు. నేను, అమ్మ మౌనంగా అతన్నే చూస్తున్నాం. అన్నం అయిపోయాక గటగట నీళ్లు తాగాడు. అమ్మ అడిగింది, ఆకలి తీరిందా? ఇంకా కావాలంటే వంట చేస్తాను. వద్దు వద్దు చాలు. ఆ, మరో గ్లాసు నీళ్ళు. అమ్మ తెచ్చింది, తాగేశాడు. అమ్మ పళ్ళెము గ్లాసు తీసుకెళ్తుంటే నేను అన్నాను, అమ్మా, దిలావర్కు నా గదిలోనే పక్క వెయ్యి, నువ్వు వెళ్ళి పడుకో. అమ్మ వెళ్ళిపోయింది. అప్పుడు అడిగాను, చెప్పు, ఏమిటి హడావుడి? ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎక్కడుంటున్నానో నీకు తెలీదా? మనం కలుసుకుని 6 నెలలయింది. అప్పుడు నువ్వు నల్లగొండలో టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో ఉండేవాడివి. ఇప్పుడు అక్కడే ఉన్నాను. కాదు, ఉండేవాణ్ణి ఇవాళ పొద్దుటి వరకు. మరి ఏమైంది? నిన్న రాత్రి అర్ధరాత్రి యూనియన్ సైన్యం నల్లగొండలోకి వచ్చేసింది. ఇక గత్యంతరం లేక నేను ఉన్న ఫలంగా ఇల్లు వదిలేసి పారిపోయి వచ్చాను. 5-6 మైళ్ళు పరిగెత్తాను. ఒక లారీ కనిపిస్తే బతిమాలి ఎక్కాను. ఓ 20 మైళ్ళు వచ్చేసరికి లారీ ఫెయిల్ అయింది. మళ్ళీ పరుగు. ఇంకో లారీ కనిపించింది. వాడికో 10 రూపాయలు ఇచ్చి ఎక్కాను. వాడు పట్నం పొలిమేరల్లో దించేశాడు. అక్కడి నుంచి నడిచి నీ దగ్గరికి వచ్చాను. మరి నీ భార్యో? వాడి మొహంలో ఒక్కసారి మార్పు వచ్చేసింది. కాసేపు మాట్లాడలేదు. తర్వాత, భార్య సంగతి అడక్కు, తర్వాత చెప్తాలే అన్నాడు. అది సరే, మరి నువ్వెందుకు పారిపోయి రావటం? ఎందుకేమిటి? యూనియన్ సైన్యం వచ్చేసిందని చెప్పాగా. వస్తే నిన్నేమంటారు? వాళ్ళు కాదు, వాళ్ళ అండ చూసుకొని అక్కడి హిందువులు నా మీద పడతారు, చీల్చి చెండాడుతారు. ఎందుకు? నువ్వేం చేశావని? అయితే నా గురించి నీకేం తెలియదన్నమాట. నేను రజాకార్ని. నేను చకితున్నయ్యాను. నువ్వు రజాకార్వా? నేను నమ్మలేను. ప్రభుత్వోద్యోగి కదా. ప్రభుత్వోద్యోగులకి రజాకార్లకి తేడా ఏమిటి? ఇక్బాల్ సంగతి వినలేదు? ఏ ఇక్బాల్? మన హాకీ ప్లేయర్ ఇక్బాల్ అహ్మదా? బీబీనగర్లో డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాడు, అతనేనా? విన్నాను. అతనే మా ప్రాంతానికంతా నాయకుడు. ఉపనాయకులం మేము. నల్లగొండ చుట్టుపక్కల జరిగే దాడులన్నీ నా ఆధ్వర్యంలోనే జరిగేవి. నా వళ్ళు జలధరించింది. నా ఎదుట కూర్చున్నది మనిషి కాదేమో, క్రూర మృగమేమోననిపించింది. హీనస్వరంలో అడిగాను, ఎందుకలా చేశావు? ఎందుకేమిటి? ఆ దుర్మార్గుడి కోసం. అంతా వాడి కోసమే. వాడెవడు? అదే నిజాం మమ్మల్ని నట్టేట ముంచి ఇప్పుడు నాకేమీ తెలియదు, అంతా కాసిం రజ్వీ చేయించాడు అని బొంకుతూ యూనియన్ వల్ల కాళ్ళు పట్టుకుంటున్నాడు వెధవ. నేను జంకుతూనే అడిగాను, అది అబద్ధమా? పచ్చి అబద్ధం. రేపు నిజంగానే హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చి ఉంటే ఒరిగేది ఎవరికి? వాడు గద్దె దిగిపోయేవాడా? కాసిం రజ్వీకి పట్టం కట్టేవాడా? ఇక వీడిని ఏదడిగినా ఇంకా రెచ్చిపోతాడేమోనని గ్రహించి నెమ్మదిగా, లేదిల్లు, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు, పద పడుకుందాం అన్నాను. సరే అంటూ లేచి దిలావర్ తిన్నగా కొలిక్కి తగిలించిన తన షేర్వాణి దగ్గరికి వెళ్ళాడు. జేబులు తడిమి కర్చీఫ్లో కట్టిన ఒక మూట తీసి నాకు ఇవ్వబోయాడు. ఏమిటన్నట్టు చూశాను. ఇందులో కొంత డబ్బు నగలు ఉన్నాయి అని తగ్గు స్వరంలో అన్నాడు. నాకు భయం వేసింది. నాకెందుకు? దాచు,
రేపు ఎటుపోయి ఎటొస్తుందో తెలీదు. నన్ను ఏ క్షణాన్నైనా పోలీసులు పట్టుకోవచ్చు. అప్పుడది నీ దగ్గర సురక్షితంగా ఉందన్న తృప్తి నాకుంటుంది. కానీ భయపడకు, నీ మీదికేది రాదు. నిన్నడిగితే నాకేమీ తెలీదు, నాకేమీ ఇవ్వలేదని చెప్పు. నేనింకా సంకోచిస్తూనే ఉన్నాను. తీసుకోలేదు. ఆఖరికి క్షమించు తిల్లు, నేను అలాంటి అబద్ధాలు ఆడలేను అన్నాను. కొద్ది క్షణాలు నాకేసి చూసి అన్నాడు, సరే ఆడకు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, ప్రస్తుతానికైతే దాచు. తీసుకుని ముడి విప్పబోయాను. వారించాడు, వద్దొద్దు, విప్పకు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. మారు మాట్లాడకుండా తీసుకెళ్ళి అల్మరా సొరుగులో దాచి తాళం వేశాను. పడుకున్న మరుక్షణం దిలావర్ నిద్రలోకి జారుకున్నాడు. నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఒకటే ఆలోచనలు. దిలావర్ నాకు చిన్ననాటి స్నేహితుడు. నా సహపాఠి కాకపోయినా ఒకే బస్తీలో ఉండేవాళ్ళం. ఆటల్లో పరిచయమై మంచి స్నేహంగా మారింది. అది మేము యూనివర్సిటీలో చేరాక ఒకే హాస్టల్లో పక్కపక్క గదుల్లో ఉండడం మూలాన మరీ పెరిగింది. నేను అతని ఇంటికి వెళ్ళటం, అతను మా ఇంటికి రావడం జరుగుతుండేది. అప్పుడే అమ్మతో కూడా పరిచయం అయింది. మా ఇంటిలో బాగా చనువు ఏర్పడింది. దిలావర్ తల్లిదండ్రుల్ని చిన్నప్పుడే కోల్పోయాడు. మేనమామల ఇంటిలో పెరిగాడు. యూనివర్సిటీలోనే ఇక్బాల్ అహ్మద్తో పరిచయం అయింది. హాకీలో మేటి ఆటగాడు, అంతకంటే ఎక్కువ మాటకారి. దాంతో ఒక చిన్న ఆటగాళ్ల బృందానికి లీడర్ అయ్యాడు. ఆ భజన బృందంలో ఎక్కువ మంది ముస్లింలు, కొద్దిమంది హిందువులు ఉండేవాళ్ళు. ఆ బృందంలో నేను చేరలేదు. దూరంగానే ఉండేవాణ్ణి. అందుకేనేమో నన్ను కొంచెం గౌరవంగానే చూసేవాడు ఇక్బాల్. యూనివర్సిటీ చదువు అయిపోయాక ఇక్బాల్ హైదరాబాద్ సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరాడు. క్రిందటి సంవత్సరం నుంచి బీబీ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అక్కడే అతను జరిపించిన క్రూరత్వాల గాథలు అనేకం వినిపించాయి. రజాకార్లని, పోలీసుల్ని వెంటేసుకుని తన హయాంలో ఉన్న గ్రామాల మీదికి దాడి చేసి కొల్లగొట్టించేవాట. ఒకసారి 22 యువకుల్ని చేతులు విరిచి వెనక్కి కట్టించి వరుసగా నిలబెట్టి తానే స్వయంగా కాల్చి చంపాట. ఆ వార్త రాష్ట్రేతర పత్రికల్లో చదివినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నాకు తెలిసిన ఇక్బాలేనా అని విస్తుపోయాను. దిలావర్ BA అయిపోగానే మొదట రేషనింగ్ డిపార్ట్మెంట్లోనూ, ఆ తర్వాత టెక్స్టైల్ డిపార్ట్మెంట్లోనూ చేరాడు. క్రిందటి సంవత్సరం నల్లగొండలో పోస్టింగ్ అయిందని చెప్పాడు. అక్కడే ఇక్బాల్ పరిధిలోకి వచ్చినట్టున్నాడు. కానీ అతనిలాగా ఇతను దౌర్జన్య కార్యక్రమాల్లో పాల్గొన్నాడంటే ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను. తన నోటే చెబుతున్నాడు కాబట్టి నమ్మక తప్పదు. మతోన్మాదంలో చెడ్డవాళ్లతో పాటు మంచివాళ్ళు కూడా కొట్టుకుపోయారన్నమాట. దిలావర్కు యూనివర్సిటీలో ఉండగానే పెళ్ళైపోయింది. మా ఫిజికల్ డైరెక్టర్ బంధువుల ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడు. అక్కడే ఓ అమ్మాయితో ప్రేమ కలాపం జరిపించాడు. అది పెళ్ళి దాకా దారితీసింది. ఆ పెళ్ళి దిలావర్ మామయ్యలకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇంటిలో నుంచి తరిమేశారు. నానా అవస్థలు పడ్డాడు. చివరికి ఉద్యోగం అయ్యాక ఆజంపురాలో ఒక అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండేవాణ్ణి.
అతని భార్య నా ముందరికెప్పుడూ రాలేదు, కానీ లోపల నుంచి టీలు కిల్లీలు పంపిస్తుండేది. ఒకసారి అమ్మను కూడా తీసుకెళ్ళాను. చాలా అందంగా ఉంటుందని చెప్పింది అమ్మ. మరి ఇప్పుడెక్కడుందో? ఆ మాట ఎత్తితేనే వాడి ముఖ కవలికలు మారాయి. ఏమైందో ఏమో. నాకు నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియలేదు. పొద్దున లేచేసరికి దిలావర్ పక్క మీద కూర్చొని ఉన్నాడు. ముందర టీ కప్పు పెట్టి ఉంది. అంటే అప్పటికే అమ్మ లేచి టీ చేసిచ్చిందన్నమాట. నేను లేచి కాలకృత్యాలు తీర్చుకొని టీ తాగి ఆత్రంగా వెళ్ళి రేడియో ఆన్ చేశాను. దక్కన్ రేడియోలో ఒక పెద్ద మార్పు కనిపించింది. నిన్నటి వరకు జరుగుతున్న ఉద్రేకపూరితమైన ప్రసారాలేవీ లేవు. విషాద సంగీతం వినిపిస్తోంది. మధ్య మధ్య వార్తలు, ప్రకటనలు, హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నిజాం ఓటమి ఒప్పేసుకున్నట్ట. ఇవాళ మధ్యాహ్నానికే భారత సైన్యాలు నగర ప్రవేశం చేస్తాయట. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలి. అల్లర్లు రేపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇవాళ రాత్రికి మేజర్ జనరల్ చౌదరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రేడియోలో ప్రసంగిస్తారని కూడా చెప్పారు. అంతసేపు నేను దిలావర్నే గమనిస్తున్నాను. తలదించుకుని మౌనంగా వింటున్నాడు. అతని కళ్ళెంట బొటబొట కన్నీళ్లు కారటం చూసి చెలించిపోయాను. జాలి వేసింది. వెంటనే రేడియో ఆపేశాను. అతన్ని లేపి, పద నాస్తా చేద్దాం అన్నాను. ఆ రోజు శుక్రవారం, సెలవు దినం. మంచిదే అయింది. ఆఫీసుకు వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లోనే ఉండొచ్చు. కానీ నా దగ్గరికే హిందూ స్నేహితులు ఎవరైనా రావచ్చు. అందుకని నాస్తా చేసిన తర్వాత దిలావర్ని తిన్నగా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఏమిటి? అదే, నీ భార్య ఎక్కడుంది? అక్కడే ఉండి ఉంటుంది, ఆజంపురాలో. మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? అంత తెలివి తక్కువ వాణ్ణి అనుకున్నావా? ఈ పాటికి నా కోసం గాలిస్తూ ఉంటారు. అక్కడికి మా మామయ్య ఇంటికి వెళ్ళే ఉంటారు. ఈ మధ్య ఈ ఇంటికి ఎప్పుడూ రాలేదు నేను, కాబట్టి ఇక్కడికి ఎవరూ రారని నా నమ్మకం. అయినా ఇక్కడ కూడా ఆట్టే ఉండంలే, భయపడకు. ఎక్కడికి వెళ్తావు? ఏమో చెప్పలేను, ఇంకా ఆలోచించలేదు. కానీ ఒక్కటి మాత్రం నిశ్చయించుకున్నాను, వీళ్ళ చేతుల్లో చిక్కకూడదు. నేనేమీ మాట్లాడలేదు. స్వామి, ఒక పని చేసి పెట్టాలి. నాకు ప్యాంటు షర్టు తెచ్చిపెట్టాలి. ఇక పైజమా షెర్వానీ వేసుకోలేను. ఎక్కడికైనా వెళ్ళాలా? ఇవాళ కాదులే. ఇవాళ అసలు షాపులు తెరుస్తారో లేదో తెలీదు. కావాలంటే నా ప్యాంటు షర్టు ఇస్తాను. ఇంతలో నన్నెవరో బయట నుంచి పిలిచారు. నేను చప్పున లేచి బెడ్రూమ్ తలుపులు బయట నుంచి గడియవేసి వీధి గుమ్మం వైపు తలుపు తెరిచాను. ఇద్దరు బస్తీ పెద్ద మనుషులు నిలుచుని ఉన్నారు. సరాసరి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి కూర్చుని ముస్లింలని, రజాకార్లని, ఖాసిం రజ్వీని చెడామడా తిట్టడం మొదలెట్టారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దిలావర్ ఎక్కడ వినిపోతాడోనని. అంత తొందరపడకండి, ఇంకా రాజ్యం మన చేతుల్లోకి రాలేదు అన్నాను మెల్లగా. ఇంకా భయపడతారేమిటండి? చచ్చిన పేన్లయ్యారు వెధవలు. అదే అంటున్నాను, చచ్చిన పామును ఇంకా ఎందుకు చావగొడతారని. అమ్మా, వీళ్ళని నమ్మొద్దు. ఈ పాములకు నిలువెల్లా విషం. పోన్లేండి,
వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. ఏమిటో ఇవాళ మీరేదో అదోలా ఉన్నారు, ఉత్సాహంగా లేరు, వస్తాం అంటూ లేచి చక్కా వెళ్ళిపోయారు. ఆ రోజు దక్షిణ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాల్లో లిఖించదగ్గ దినం. 350 సంవత్సరాల క్రితం మొఘలు సామ్రాజ్యం క్షీణదశలో అవతరించిన అసఫియా రాజ్యం అంతరించిన దినం. వందలాది సంవత్సరాలుగా 10% ముస్లింలు 90% ముస్లిమేతరులపై చెలాయిస్తున్న అధికారం అంతమొందిన దినం. సరిగ్గా మధ్యాహ్నం 3 జాములకు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది భారత సైన్యం. మిలిటరీ ట్రక్కులు, ట్యాంకులు కంటపడగానే ఇళ్లల్లో దాక్కుని ఉన్న ప్రజలు తండోపతండాలుగా వీధుల్లోకి వచ్చి జెండాలతో సుస్వాగతం చెప్పారు. ఇన్నాళ్ళు మూగబోయిన గొంతులు ఎలుగెత్తి నినాదాలు చేశాయి. భారత్ మాతాకి జై, సర్దార్ పటేల్కి జై, జవహర్లాల్ నెహ్రూకి జై, స్వతంత్ర భారత్ జిందాబాద్ అన్న నినాదాలు మిన్నుముట్టాయి. నేను ఉత్సాహంగా వెళ్ళి వేడుక తిలకిస్తూ నిల్చున్నాను. అంతమందిలోనూ ఒక్క ముస్లిము కనిపించలేదు. ఆ రాత్రి 7 నుంచి కర్ఫ్యూ విధించారు. వీధులన్నీ నిర్మానుష్యమైపోయాయి. సాయుధ పోలీసులు, సైనిక దళాలు మాత్రం గస్తీ తిరుగుతున్నాయి. నేను ఇంట్లోనే డ్రాయింగ్ రూమ్లో రేడియో దగ్గర కూర్చున్నాను. పక్కనే దిలావర్ ఉన్నాడు. అతని మొహం చాలా గంభీరంగా ఉంది. విషాద ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేడియోలో మొదట మేజర్ జనరల్ చౌదరి ముక్తసరిగా 3 నిమిషాల పాటు మాట్లాడాడు. అందులో ఎక్కువ భాగం హెచ్చరికలే ఉన్నాయి. ఆ తర్వాత మరో 3 నిమిషాలు నిజాం మాట్లాడాడు. అందులో కొంత భాగం భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం, మరికొంత భాగం తన ప్రజల్ని శాంతంగా ఉండమని కోరటంతో సరిపోయింది. నిజాం మాట్లాడుతున్నప్పుడు దిలావర్ మొహం విపరీతంగా మారింది. పళ్ళు కొరుకుతూ పిడికిళ్ళు బిగిస్తూ కూర్చున్నాడు. ఆ కోపంలో లేచి నా రేడియోనెక్కడ బద్దలు కొడతాడో నన్నంత భయం వేసింది. ప్రసంగం ముగిశాక చాలాసేపటికి కానీ మామూలు మనిషి కాలేదు. ఇద్దరం లేచి మౌనంగానే భోంచేశాం, పడుకున్నాం. రెండో రోజు నాస్తా చేసేప్పుడు అడిగాడు, నువ్వివాళ ఆఫీస్కి వెళ్తున్నావా? వెళ్తాను. వెళ్ళకు. ఏం? నువ్వు నాకు 2-3 పనులు చేసి పెట్టాలి. ఏమిటి? చెబుతా. మొన్న నీకిచ్చిన డబ్బు మూట ఇలా తెచ్చాను. ముడి విప్పాను. అందులో నోట్ల కట్టలు, విడిగా మరో నగల మూట ఉన్నాయి. రూపాయలు లెక్కపెట్టు. పెట్టాను. 3000 పై చిల్లర హాలీ కరెన్సీలో ఉన్నాయి. నగల మూట విప్పొద్దన్నాడు, విప్పలేదు. అందులోంచి కావలసినంత డబ్బు తీసుకుని నాకు 1000 రూపాయల కల్దార్ కరెన్సీ నోట్లు తెచ్చి పెట్టాలి. నాకు ప్యాంటు, షర్టు, ఖద్దరు ధోతి, లాల్చి, గాంధీ టోపీ కొనుక్కురావాలి. మరో ముఖ్యమైన పని కూడా ఉంది. ఆజంపురాలో నా భార్య ఉండే ఇంటికి, గౌలిగూడలో మా మామయ్య ఇంటికి వెళ్ళి నా కోసం పోలీసులు ఎవరైనా వచ్చారేమో జాగ్రత్తగా తెలుసుకురావాలి. నేనిక్కడున్నానని కానీ, నీకు అసలు కనిపించానని కానీ ఎంతమాత్రం వాళ్లకు తెలియనివ్వద్దు. సరేనని లెక్కపెట్టి 1200 జేబులో పెట్టుకుని తక్కింది మళ్ళీ మూటగట్టి అల్మరాలో భద్రపరిచాను. ముందు బ్యాంకుకి వెళ్ళి డబ్బు మార్చాను. ఆ తర్వాత అజంపురాకి వెళ్ళాను. అక్కడ ముస్లింలే ఎక్కువ ఉండేవారు.
దివాలా తీసినట్టు బోసిగా ఉంది. రోడ్లంబటి మనుషులు, అది మగవాళ్లే, బహు కొద్దిమంది కనిపించారు. ఇళ్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి. దిలావర్ ఇంటి తలుపులు కూడా మూసి ఉన్నాయి. తిన్నగా వెళ్ళి తలుపు దగ్గర నిల్చుని ఇక్కడి ఆచారం ప్రకారం చప్పట్లు చరిచాను. కొద్దిసేపటికి లోపలి నుంచి ఎవరది అన్న మగగొంతు వినిపించింది. నా పేరు స్వామి, దిలావర్ హుస్సేన్ గారి స్నేహితుణ్ణి అన్నాను. మరి కొంతసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. అడ్డంగా ఒక గోనె సంచి పరదా వేసి ఉంది. ఒక రెక్క మూసేసి గుమ్మంలో నిల్చుని నన్నే అనుమానంగా చూస్తున్నాడు ఒకతను. ఆజాను బాహువు, కోలమొహం, చామన ఛాయ, ప్రాయం 25-30 మధ్య ఉంటాడేమో. గళ్ళలుంగి కుర్తా వేసుకున్నాడు. దిలావర్ గారు ఉన్నారా అన్నాను. లేరు, నల్లగొండలో ఉంటారు. తెలుసు, కానీ వచ్చారేమోనని. వారి జాడేమైనా తెలిసిందా? తెలియలేదు. మీరు? దిలావర్ గారి భార్య నాకు చెల్లెలి వరుస. ఓహో, ఈ 2 రోజుల నుండి మీరు ఇక్కడే ఉంటున్నారా? అంటే ఏం లేదు, దిలావర్ గారి కోసం ఎవరైనా వచ్చారేమోనని. ఎవరూ రాలేదు, మీరే మొదటివారు. అలాగా, సరే. దిలావర్ వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి, వస్తా అంటూ వచ్చేశాను. గౌలిగూడలో దిలావర్ చిన్నమామయ్య నన్ను చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకొని తీసుకెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టాడు. టీ తెప్పించాడు. నాకంటే ముందు ఆయనే అడిగేశాడు, దిలావర్ కనిపించాడా అని. లేదే, ఇక్కడికి రాలేదా? ఇక్కడికి ఎప్పుడూ రాడు. ఆజంపురాకి వెళ్ళొచ్చాను, అక్కడికి రాలేదట. ఆ పాడుముండ మాట ఎత్తకండి, దాని మూలానే వాడు చెడిపోయాడు అన్నాడు కోపంగా. నేను కాసేపు మాట్లాడలేదు. అయితే నల్లగొండలోనే ఉండి ఉంటాడు అన్నాను. అక్కడా లేడు. మీకెలా తెలుసు? అక్కడ నా స్నేహితులు కొందరు ఉన్నారు, వాళ్ళ ద్వారా వాకపు చేశాను. యూనియన్ సైనిక దళాలు నల్లగొండ చేరిన 2వ రోజే వాడి ఇంటి మీద పడ్డారట, కొల్లగొట్టారట. కానీ వాడు మాత్రం చిక్కలేదట. అంత క్రితమే పారిపోయాడేమో. మరి ఇంకేం, ఎక్కడో అక్కడ సురక్షితంగానే ఉండి ఉంటాడు. నాకు నమ్మకం లేదు. ఎక్కడికని పారిపోతాడు? పట్టుబడే ఉంటాడు. ఏం చేశారో ఏమో. కంఠం రుద్ధమైపోయింది. వాడిని మా చేతుల మీదుగా పెంచాం. ఈ 2 రోజులు వాడి గురించే మేము కుమిలిపోతున్నాం. ఆయన దుఃఖం చూసి నిజం చెప్పేద్దామని నోటిదాకా వచ్చింది. కానీ దిలావర్ చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చి మానుకున్నాను. విచారించకండి, పట్టుబడ్డాడని నిర్ధారణగా తెలియనప్పుడు సురక్షితంగానే ఉన్నాడనుకోవాలి. సరే, వస్తా అంటూ లేచాను. మీకు వారి జాడ తెలిస్తే నాకు వెంటనే తెలియజేస్తారు కదూ? తప్పకుండా అంటూ వచ్చేశాను. ఇంటికొచ్చి సంగతంతా చెప్పి కల్దార్ నోట్లు దిలావర్ చేతిలో పెట్టాను. 1000 రూపాయలు లెక్క పెట్టుకో. అక్కర్లేదు అంటూ తన జేబులో కుక్కుకున్నాడు. ఇదిగో 1200లో ఈ 33 రూపాయలు మిగిలాయి. ఏం, నేను చెప్పిన గుడ్డలు కొనలేదా? లేదు. కావాలంటే నా ప్యాంటు షర్టు ఇస్తానన్నగా. ఎన్నడూ తొడగని ఖద్దరు ధోతి లాల్చీ వేయటం మంచిది కాదు. అలాంటి వేషాల్లో పారిపోజూసిన వాళ్లను రైళ్లల్లోంచి దించి దోతులు ఊడబెరికి ముస్లిం లేనని తేలితే నానా హింసలు పెడుతున్నారని విన్నాను. నువ్వలాంటి పిచ్చి ప్రయత్నం చేయటం ప్రమాదకరం. దిలావర్ మాట్లాడకుండా తల వంచుకొని సుదీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి పక్క మీదికి ఒరిగిపోతూ,
కనీసం బనియన్లు అండర్వేర్లు కాళ్ళకు చెప్పులైనా తీసుకురాకపోయావా అన్నాడు. సరేనని మళ్ళీ బజారుకెళ్ళి అవన్నీ తెచ్చాను. ఆ రోజు సాయంత్రం దిలావర్ బాగా మాసిపోయిన గడ్డం గీక్కున్నాడు. దాంతోపాటు గుబురుగా ఉన్న మీసాలు కూడా తీసేశాడు. ఎందుకలా చేశావని నేను అడగలేదు. నా ప్యాంటు షర్టు అడిగి వేసుకుని కాస్త చీకటి పడ్డాక 1 గంటలో వస్తానని ఎటో వెళ్ళిపోయాడు. గంట కాదు, 4 గంటల తర్వాత వచ్చాడు. భోంచేసే వచ్చానని చెప్పి వెంటనే పడుకున్నాడు. మేమేమీ మాట్లాడుకోలేదు. మరుసటి రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. దిలావర్ ఇంటిలోనే ఉన్నాడు. సాయంత్రం నేను వచ్చాక తయారై బయలుదేరాడు. ఎక్కడికని అడిగితే ఇప్పుడప్పుడే చెప్పనన్నాడు. ఆ రాత్రికి అసలు రాలేదు. తెల్లవారాక వచ్చి నాస్తా చేసి పడక వేశాడు. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ శుక్రవారం వచ్చేదాకా అలాగే జరిగింది. ఆ రోజు నాకు సెలవు. ఇంటిలోనే ఉన్నాను. దిలావర్ స్నానం చేసి తానే కొనుక్కుని తెచ్చుకున్న కొత్త ప్యాంటు షర్టు వేసుకొని 11 గంటలకల్లా బయలుదేరాడు. నాకు ఆశ్చర్యం వేసింది. దిల్లు, ఇప్పుడు ఈ వేళప్పుడు బయటికెళ్తున్నావా అన్నాను. అవును, మక్కా మసీద్కు నమాజ్ చదవడానికి వెళ్తున్నాను. బహుశా ఆ మసీదులో నమాజ్ చదవడం ఇదే ఆఖరిసారేమో అంటూ నా చేతులు 2 తన చేతుల్లోకి తీసుకుని ఒక్క క్షణం నా కళ్ళల్లోకి నిశితంగా చూసి మరో ప్రశ్నకు తావివ్వకుండా వెళ్ళిపోయాడు. నేను చూస్తూ ఉండిపోయాను. ఆ వెళ్ళటం దిలావర్ మళ్ళీ రాలేదు. అతను విడిచి వెళ్ళిన డబ్బు నగలు అలాగే ఉన్నాయి. ఏం చెయ్యాలో తోచలేదు. 10 రోజుల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. డియర్ స్వామి, నేనలా చేయకుండా వచ్చేసినందుకు క్షమించు. చివరిసారిగా నిన్ను కావలించుకోలేకపోయానని, అమ్మకు నమస్కారమైనా చెయ్యలేకపోయానని బాధగా ఉంది. కానీ ఏం చెయ్యను? అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులు అనుకూలించడంతో ఏకాఏకిన వచ్చేయాల్సి వచ్చింది. ఆ వారం రోజులు నువ్వు అమ్మ నన్ను కడుపులో పెట్టుకుని కాపాడారు. ఆ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. అమ్మ చేసే కమ్మని వంటకాలు మళ్ళీ తినే అదృష్టం నాకుందో లేదో. నేనిప్పుడు బొంబాయిలో ఉన్నాను. కానీ నీకు ఈ ఉత్తరం చేరేసరికి ఉండను. కరాచీలో ఎక్కడో ఉంటాను. పాకిస్తాన్లో కొత్త జీవితం ప్రారంభించడానికి పోతున్నాను. తలుచుకుంటేనే భయంగా ఉంది. యూనివర్సిటీ నుంచి బయటపడ్డాక జీవితంలో స్థిరపడడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు. మళ్ళీ కథ మొదలుపెట్టాలి. ఇప్పుడు నా దగ్గర BA డిగ్రీ పత్రం కూడా లేదు. కేవలం అనామకుడిగానే అగాధంలోకి వెళ్ళిపోతున్నాను. నెగ్గుకొస్తానో లేదో చెప్పలేను. కానీ వెళ్ళాలి, తప్పదు. బతికి బట్ట కట్టాలంటే వెళ్ళక తప్పదు. అక్కడే ఉంటే నా రక్తం కళ్ళ చూసిందాకా వదలరు. అందుకే నీలాంటి ప్రాణ స్నేహితుల్ని కూడా వదిలేసి ఇలా తెగించి పారిపోతున్నాను. నేను నీ దగ్గర వదిలి వచ్చిన డబ్బు నగలు నావి కావు. నా కష్టార్జితం కాదు. నేను నడిపించిన దాడుల్లో కొల్లగొట్టిన సొమ్మే. కొంత నల్లగొండ ఇంట్లో కూడా ఉండిపోయింది. ఈ పాటికి దోచేసి ఉంటారు. మరి దీన్నేం చేస్తావు? నా కోసం అట్టి పెట్టడం అవివేకం. మళ్ళీ మనం కలుసుకుంటామన్న నమ్మకం నాకైతే లేదు. కలుసుకున్నా నాది కానిది నాకెందుకు? నా మాట వింటావా? నా పాత స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా నేనిచ్చే చివరి కానుకగా స్వీకరించావంటే నేనెంతో సంతోషిస్తాను. కానీ నీ సంగతి నాకు తెలుసు. నువ్వు అలా స్వీకరించవేమోనని నా అనుమానం. మరి ఏం చేస్తావు? మా వాళ్లకు ఇవ్వటానికి మాత్రం ప్రయత్నం చెయ్యకు. మా పెదమావయ్య చండశాసనుడు. ఆ పాపిష్టి సొమ్ము ముట్టుకోడు కూడాను. చెత్తకుండీలో పారేయిస్తాడు.
ఏ పోతే నా భార్య ఉంది. ఒరే స్వామి, ఇన్నాళ్ళు నీతో దాచిన నిజం చెబుతున్నాను. అది నా భార్య కాదు, ఉత్త రంకుముండ. నువ్వానాడు చూసినవాడు దాని అన్నగాడు, రంకుమగుడు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు దానికి అన్నలు తమ్ములు ఎవరూ లేరు. వీడు ఎక్కడి నుంచి దాపురించాడో. వాణ్ణి మరిగిన తర్వాతే నాతో కాపురం చేయడం మానేసింది. ఆ దెబ్బకు తట్టుకోలేకే మనశ్శాంతి కోల్పోయి దోపిడీ దహనకండంలో కూరుకుపోయాను నేను. విడాకులు ఇచ్చేసి మా వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళి వాళ్ళు చేసే మరో పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంతలో పోలీస్ యాక్షన్తో అంతా తలకిందులైంది. ఇంతకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఆ ముండకు ఒక్క పైసా కూడా చెందకూడదు. తెలిసిందా? ఇక మిగిలిన వారసుడివి నువ్వు ఒక్కడివే. అందుకే నువ్వే తీసుకోమంటున్నాను. పిచ్చి పిచ్చిగా ఆలోచించి వాటిని అసలుదారులకు అందజేయాలని నల్లగొండకు వెళ్ళకు సుమా. అనవసరమైన చిక్కుల్లో పడతావు. జాగ్రత్త. అవి ఎవరెవరివో నాకే తెలియదు. వాళ్ళు బతికున్నారో లేదో అంతకన్నా తెలియదు. నా ఉనికి మరెవ్వరికీ తెలియనివ్వకు. మామయ్య కనిపిస్తే మాత్రం చెప్పు. వాళ్ళకు కొంత ఊరట కలుగుతుంది. బతికుంటే మళ్ళీ కలుసుకుంటామేమో. అంతవరకు సెలవు. ఉంటాను. నీ ప్రియ స్నేహితుడు దిల్లు. ఆ ఉత్తరం చదవగానే నా మనసు కుదుటపడ్డది. నా స్నేహితుడు సురక్షితంగా తన దారి తాను చూసుకున్నాడని సంతోషం కలిగింది. కానీ నన్నే ఓ పెద్ద సందిగ్ధావస్థలో ఉంచిపోయాడు. తాను వదిలి వెళ్ళిన ధనాన్ని వదిలించుకునే దారులన్నీ మూసేసి నేనే దానికి వారసున్నని తేల్చాడు. కానీ అది అసంభవం. అందులోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా నేను తీసుకోలేను. ఏముందో చూద్దామని మూట తీసి చూశాను. 2000 దాకా నగదు, చిన్న చిన్న బంగారపు నగలు ఉన్నాయి. ముక్కు పుడకలు, ముక్కుపోగులు, కమ్మలు, చెంపసరాలు, నాగరాలు, జడకుప్పెలు, మెడగుండ్లు, గొలుసులు, ఉంగరాలు, ఇంకా నాకు పేర్లు తెలియనివి అనేకం ఉన్నాయి. బహుశా 40-50 తులాల దాకా ఉండొచ్చు బంగారం. దిలావర్ రాసినట్లు అన్నీ పల్లెటూరు వాళ్ళవే. వాళ్ళే వీటికి అసలు వారసులు. వాళ్ళకే తిరిగి ముట్టాలి. కానీ ఎట్లా? అదే తోచలేదు. ఎంత ఆలోచించినా పరిష్కార మార్గం కనిపించలేదు. ఇంతలో నాకో వార్త తెలిసింది. మా బంధువుల్లో ఒక ఆయన యూనియన్ మిలిటరీతో పాటు వచ్చిన సివిల్ టీంలో నల్లగొండకు తహసీల్దార్గా వచ్చాడని. ఆయనే ఏదో దారి చూపిస్తాడన్న నమ్మకంతో ఆ మూట తీసుకుని బయలుదేరాను. ఆయన కథంతా చెప్పాను. ఉత్తరం మూట ఆయన చేతికి అందించాను. ఉత్తరం ఆశాంతం చదివి మూట విప్పాడు. అందులోని డబ్బు, బంగారం చూడగానే ఆయన కళ్ళు జిగేరున మెరిశాయి. తిరిగి మూట ముడివేసి ఉత్తరం చేత తీసుకుని, ఈ ఉత్తరం ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసా అన్నాడు. నేనే పాపమో ఎరుగను అన్నాను. అని మీరనుకుంటున్నారు? ఒక నేరస్తునికి వారం రోజుల పాటు ఆశ్రయం ఇచ్చారు. దేశం నుంచి పారిపోవడానికి దోహదం ఇచ్చారు. కాదు, అది నిజం కాదు. అతను పారిపోతాడని నాకు తెలియనే తెలీదు. కావచ్చు, కానీ మీరు రుజువు చేయలేరు. దీన్ని నాకు చూపించారు కాబట్టి సరిపోయింది. మరోరి చేతిలో పడితే ఏమయ్యేదో అంటూ ఆగిపోయాడు. నేను ఆయన కేసి భయంగా చూస్తూ, అందుకే మీ దగ్గరికి వచ్చాను అన్నాను. మంచి పని చేశారు. మీరు మాకు బంధువులు. మీకు హాని కలగకుండా చూడడం నా ధర్మం. నా మాట విని ఈ ఉత్తరాన్ని వెంటనే కాల్చేయండి. మీ దగ్గర ఉండడం మంచిది కాదు. అలాగే, కానీ ఈ డబ్బు, నగలు, వీటి సంగతి నాకు వదిలేయండి. ఇట్లాంటివి మాకు చాలా చేరుతున్నాయి. అసలు వారసులు వచ్చి రుజువులు చూపించి తీసుకెళ్తున్నారు. వాటిలో వీటిని కూడా కలిపేస్తాను. మీ పేరు పొక్కనివ్వను. మీరు నిశ్చింతగా ఉండండి అంటూ చిన్నగా నవ్వాడు. ఆయనకు
నా కృతజ్ఞతాభివందనాలు అర్పించి సంతృప్తిగా ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత తెలిసింది, సివిల్ టీంలో వచ్చిన మహాశయులంతా రామాయణంలోని కిష్కింధాపుర నివాసుల వారసులని. రావణుడి మరణానంతరం లంకను కొల్లగొట్టినట్టే ఇక్కడి ప్రాంతాన్నంతా దోచుకున్నారని, తమ చేతికి అందినదల్లా వీలైనంత మట్టుకు తామే స్వాహా చేశారని, అప్పట్నుంచే ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ఆచారం ప్రబలంగా పాకిందని తెలిసింది.